Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మనం శిలువ శుక్రవారానికి ఈస్టర్ రోజుకి దగ్గరలో ఉన్నాం కదా. ఈ రోజుని హోలీ థర్స్డే అని పిలుస్తారు. క్రీస్తు ప్రభువారు తనకు తాను శిలువ మరణానికి అప్పగించుకున్న రాత్రిది. ఆయన మన కోసం గెస్సేమనే వనంలోంచి రక్తం చిందించారన్న విషయాన్ని మనం బైబిల్లో చూస్తాం. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. లూకా సువార్త 22వ అధ్యాయము 19-20 రాయబడింది. ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము, ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. హల్లెలూయా. క్రీస్తు ప్రభువారు తన్ను తాను అప్పగించుకునే రాత్రి అనగా ఈరోజు శిలువ శుక్రవారం ముందు రోజు రాత్రి ఆయన ఒక మేడగదిలో పస్కా పండుగను ఆచరించడానికి, పాసోవర్ ఫెస్టివల్ని ఆచరించడానికి తన శిష్యులందరినీ ఒక మేడగదిలోకి తీసుకువెళ్ళి అక్కడ దేవుడు తన పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి ఆయన ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకుని శిష్యులు పాదాలు కడగడం మొదలు పెడతారు. అలా కడుగుతున్నప్పుడు పేతురు గారు, ప్రభువా నువ్వు నా పాదాలు కడగొద్దంటే ప్రభు అంటారు, కడగబడిన ఎడల నాతో నీకు పాలు లేదని చెప్తారు. ఆ సమయంలో పేతురు గారు, ప్రభువా నన్ను మొత్తం కడగమంటే స్నానం చేసిన వారు కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోద్దని. అంటే ఈ విషయం మనకి బాప్తిస్ము, దాని తర్వాత అనుదినము కూడా మనము వాక్యం ద్వారా మన హృదయాన్ని కడుక్కోవడం అన్న విషయం తెలియపరుస్తుంది. అయితే కడగబడకపోతే దేవునితో మనకు సహవాసం లేదని. దాని తర్వాత ప్రభువు ఒక రొట్టెని తీసుకుని దాన్ని విరిచి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న శరీరం అని ఆయన ఒక పాత్రలో ద్రాక్షరసం తీసుకుని దాని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆశీర్వదించి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న రక్తం అని చెప్పి, ఇదంతా కూడా కొత్త నిబంధన అని చెప్పడం మనం చూస్తాం. నిబంధన అన్న మాటకు అర్థం ఏంటంటే నెరవేర్చబడేది, ఖచ్చితంగా నెరవేర్చబడేది. బైబిల్లో అనేక రకమైన నిబంధనలు చూస్తాం. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన, దేవుడు మోషేతో చేసిన నిబంధన. మోషేతో చేసిన నిబంధనని మనం పాత నిబంధన అని పిలుస్తాం. పాత నిబంధన సినాయి పర్వతం మీద జరుగుతుంది. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధన క్రీస్తు ప్రభువారి ఒక రక్తం ద్వారా, క్రీస్తు ప్రభువారి ఒక శరీరం ద్వారా, క్రీస్తు ప్రభువారి ద్వారా మనకు క్రొత్త నిబంధన ఇవ్వబడిందండి. క్రొత్త నిబంధన ఏం చేస్తుంది? క్రొత్త నిబంధన ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ. ఎవరైతే క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి తన పాపలు ఒప్పుకుంటారో క్రొత్త నిబంధన ప్రకారం దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వారి పాత జీవితం ఎలా ఉంది, అవేమీ దేవుడు ఆలోచించడు. కానీ పశ్చాత్తాపంతో ఎవరైతే క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి వారి పాపాలు ఒప్పుకుంటారో దేవుడు వారిని క్షమిస్తాడని. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రొత్త నిబంధన ద్వారా మనం దేవునికి మరింత సమీపస్తులుగా అయ్యామని, దేవుడు చిందించిన రక్తం ద్వారా మనం దేవునికి మరింత దగ్గరగా అయ్యామని. క్రొత్త నిబంధన ద్వారా దేవుడు చిందించిన రక్తం ద్వారా మనం దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా చేర్చబడ్డామని అధికారం దేవుడు మనకి అనుగ్రహించారు. క్రొత్త నిబంధన ద్వారా యేసు నామంలో మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయనకి అంగీకరించబడుతుందని, ఆయన సన్నిధికి చేరబడుతుందని. మనకి ఇంకెవరో కూడా మధ్యలో మీడియేటర్స్ ఎవరు అక్కర్లేదు. చనిపోయిన సావుకులు కానీ, మరియమ్మ గారు కానీ, వీళ్ళెవరూ కూడా మనకు అక్కర్లేదు. యేసు నామమున మనం చేసే ప్రార్థన అంగీకరించబడుతుందని. క్రొత్త నిబంధనలో మనకి యేసు నామములో అధికారం ఉందని. క్రొత్త నిబంధనలో దేవుడు మనకి నూతన మనసుని, నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తున్నాడని. పాతదంతా దేవుడు కొట్టివేసి మనల్ని నూతన పరుస్తాడని. క్రొత్త నిబంధనలో మనం పరలోక రాజ్యం వారసులుగా, దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని నిత్య స్వాస్థ్యంగా అనుగ్రహించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇదంతా కూడా తను చిందించిన రక్తం ద్వారా, తన శరీరం ద్వారా, నలగొట్టబడిన ఆయన శరీరం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, అన్ని రకాలైన స్వస్థత, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత క్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహిస్తారు అని. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిగా ప్రభువు బల్ల ఈరోజు ఎవడో మనం చూస్తాం. ప్రభువు బల్ల అన్నది దేవునితో సహవాసం తెలియపరుస్తుంది. ఎప్పుడైతే మనం ప్రభువు బల్లో పాల్పంచుకుంటామో, మనం ఒక రొట్టెని తీసుకుంటున్నప్పుడు దేవుని శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ద్రాక్షారసం తీసుకుంటున్నప్పుడు దేవుని రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చిందించిన రక్తం ద్వారా మాత్రమే నాకు పాపక్షమాపణ వచ్చింది. నా డబ్బులు కానీ, నా చదువు కానీ, కులం కానీ, నా అందం కానీ, ఇంకేది కూడా నాకు పాపక్షమాపణ ఇవ్వలేదు. దేవుడు చేసిన త్యాగం ద్వారా మాత్రమే, పుణ్య దాన బలి కార్యక్రమం ద్వారా మాత్రమే, ఆయనే బలిగా ఈ లోకానికి వచ్చి ఆయన నా కోసం ప్రాణం పెట్టడం ద్వారా మాత్రమే నాకు పరలోక రాజ్యం, పాపక్షమాపణ నాకు వచ్చింది అన్న విషయాన్ని ఆ జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువు చేసిన త్యాగాన్ని, దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువు వల్ల పాల్పంచుకోవాలి. ప్రభువు వల్ల మనకి సహవాసం నేర్పిస్తుంది. మనందరం కూడా దేవునిలో ఒకటే.
సంఘ బిడ్డలందరూ కూడా దేవుని శరీరమై ఉన్నారు, మనందరం కూడా ఒకటే అన్న విషయాన్ని తెలియపరుస్తుందని. ప్రభువు బలలో పాల్పంచుకున్న వారికి అనేకమైన ఆశీర్వాదం మనం చూస్తాం. బైబిల్లో రాయబడింది కదా, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడని. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నేను వాని యందు వాడు నా యందు నిలిచి ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దేవునిలో నిలిచి ఉంటామంట, దేవుడు మనలో నిలిచి ఉంటాడంట. అలా ఉన్నప్పుడు బహుగా మనం ఫలిస్తామని. అలా ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టమో అది అడిగితే దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ప్రభువు బలలో పాల్పంచుకున్న వారు దేవుని వలన జీవిస్తారని. అంటే వారు జీవించడానికి, దేవుని కోసం జీవించడానికి వారు దేవుని శక్తిని పొందుకుంటారని. కాబట్టి ప్రభువు బలని ఎప్పుడూ కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు, తీసుకోవడానికి ముందుకు రావాలి. మరి ఎలా రావాలి? అయోగ్యంగా ఏం చేయకూడదు, తీసుకోకూడదు. మన పాపాలు కడుక్కోకుండా, మారు మనసు పొందకుండా, బాప్తీసు పొందకుండా తీసుకోకూడదు. అలాగే ఎప్పుడైనా దేవుని వ్యతిరేకంగా నడిస్తే ఒకవేళ మనం కడగబడకుండా, పాప క్షమాపణ పొందకుండా, దేవుని దగ్గర తప్పు ఒప్పుకోకుండా మనం తీసుకోకూడదు. అలా తీసుకోవడం ద్వారా మనకు శాపం. అయితే సిద్ధపడి ప్రభువు బలలో పాల్పంచుకోవడం ద్వారా విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాము అని. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి క్రొత్త నిబంధన చేశారు. ఆ నిబంధన దేవుడు నెరవేరుస్తాడు. ఆయన మనల్ని క్షమిస్తాడు. తన కుమారులుగా, తన కుమార్తెలుగా దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. తన రాజ్యంలో దేవుడు మనకు చోటిస్తాడు. తన ఆత్మశక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా యేసయ్య ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్య. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో ప్రభు, వారి జీవితంలో మేల్చేయండి. మా కొరకు కొత్త నిబంధన చేసిన దేవా మీకు వందనాలు యేసయ్య. ప్రభువా, మా పాపాలు క్షమించిన దేవా మీకు వందనాలు యేసయ్య. ప్రభువా, మీ రక్తం ద్వారా మాకు పాపక్షమాపణ అనుగ్రహించిన దేవా మీకు వందనాలు. మీ రక్తం ద్వారా తండ్రి మీకు సమీపస్తులుగా చేసిన దేవా మీకు వందనాలు యేసయ్య. మీ రక్తం ద్వారా తండ్రి మమ్మల్ని పవిత్రులుగా చేసిన దేవా, నూతన మనసుని, నూతన స్వభావాన్ని అనుగ్రహించిన దేవా మీకు వందనాలు. ప్రభువా యేసయ్య, మిమ్మల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో ప్రభువా, వారి పట్ల క్రొత్త నిబంధన నెరవేరుస్తున్న దేవా ప్రభువా మీకు వందనాలే. మీ శరీరం ద్వారా మాకు స్వస్థత ప్రభువా, ఆరోగ్యాన్ని ప్రభువా అనుగ్రహించిన దేవా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారు, వాళ్ళ జీవితంలో గొప్ప మేలు చేయండి, ఆశీర్వదించండి, ఉన్నతమైన స్థలాలను ఉంచండి. ప్రతి విషయంలో మీ సహాయం దయచండి. వారి ప్రార్థనలు అంగీకరించండి, గొప్ప కార్యాలు చేయమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.